హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ 10th క్లాస్కి సంబంధించి మనకి సప్లిమెంటరీ పరీక్షలు ఫీజు ఈ నెల 30వ తేదీ వరకు అయితే చెల్లించవచ్చు కదా. అలాగే మనకి ఎగ్జామ్స్ మే 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి. మే 1 నుంచి ₹50 ఆలస్య రుసుముతో పరీక్షలకు ఒకరోజు ముందు వరకు కూడా మీరు ఫీజు అయితే మీరు చెల్లించవచ్చంట. సో 3 సబ్జెక్టుల వరకు అయితే ఒక్కొక్క సబ్జెక్టుకి మనకు ₹110, 3 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకైతే ₹125 చొప్పున మనకు ఫీజు తీసుకుంటారు. ఇది విద్యార్థులు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా వెబ్సైట్లో ఈ చెల్లింపు చేయవచ్చని కూడా మనకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు చెల్లింపు తేదీలను పొడిగింపు ఉండదని కూడా చెప్పడం జరిగింది. సో మరి మనకి 10 పరీక్షల జవాబు పత్రాల రీకౌంటింగ్కు ఒక్కో పేపర్కు 500, రీవెరిఫికేషన్కు 1000 చొప్పున మనకి పే చేయాల్సి ఉంటుంది. సో మరి ఫీజు పే చేయడానికి రీవెరిఫికేషన్కి, రీకౌంటింగ్కి మే 1వ తేదీ వరకు అప్లై చేయొచ్చు. కానీ మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే ఉత్తీర్ణత కానీ అంటే ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా గడువు తేదీలోగా సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలని చెప్పారు. ఎందుకంటే ఈ రీవెరిఫికేషన్లో ఏమైనా పాస్ అయిపోతామేమో అని సప్లైకి అప్లై చేయకపోతే మీరు ఇయర్ వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ వెరిఫికేషన్కి, రీకౌంటింగ్కి అప్లై చేసినా కూడా సప్లైకి కూడా మీరు ఫీజు పే చేసి బాగా చదివి ఎగ్జామ్స్ రాయమని చెప్తున్నారు. సో ఎందుకంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లో మార్క్స్ మనకి పెరగవచ్చు, పెరగకపోవచ్చు. కాబట్టి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా అయితే మీరు రాయండి. మనకి లేట్ అవుతున్నాయి కూడా ఈ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేసరికి. ఈలోపు మనకి సప్లై ఎగ్జామ్స్ కూడా పెట్టేస్తారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సప్లైకి ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.